ఎన్ని కుట్రలు పనినా అతని చిరునవ్వు చెరగలేదు. 4 నెలలుగా జైల్లోనే ఉంచినా అతని పట్ల ప్రజాభిమానం తరగలేదు. అతని రాక కోసం చూసే కోట్ల మంది ఎదురుచూపులు అలసిపోలేదు. వైఎస్ జగన్ నిర్దోషిగా తమ కోసం వస్తాడన్న నమ్మకం చెక్కు చెదరలేదు. నాయకుడు ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాజకీయాల కోసం నోటికొచ్చింది మాట్లాడే వాళ్లను ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోరు. తమ కోసం, తమ బాగు కోసం పోరాడే వాళ్లను ఎప్పటికీ మర్చిపోరు, గుండెల్లో పెట్టుకుంటారు. తమ మధ్య ఉన్నా, దూరంగా ఉన్నా కొండంత అండగా భావిస్తారు. కుట్రలను చీల్చి, కుతంత్రాలను కూల్చి మళ్లీ తమ మధ్యకు రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తారు. వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది ప్రజలే అందుకు నిదర్శనం. వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆ ఆశయాలనే వారసత్వంగా స్వీకరించిన వ్యక్తి, మహానేత అడుగుజాడలే ఆదర్శంగా తీసుకున్న నాయకుడు, ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్నో కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న జననేత. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అనేక మంది ఏకమై పన్నిన మూకుమ్మడి కుట్రల ఫలితంగా ఒక జననేత ప్రజలకు దూరమై 4 నెలలు గడిచిపోయింది. అయితే జగన్ ప్రజలకు దూరమైనప్పటి నుంచి కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో 10 రోజులకో 15 రోజులకో ప్రజలకు కనిపిస్తూనే ఉన్నారు. కానీ మొదటిసారి 2 నెలలుగా ఆయన ముఖం రాష్ట్ర ప్రజలకు కనిపించలేదు. అలాంటి తరుణంలో సెప్టెంబర్ 25 మంగళవారం ఆయన వాంతిక్ భూముల కేసులో కోర్టుకు హాజరవుతున్నారని తెలిసి కోట్ల మంది ప్రజలు టీవీల ముందు కూర్చుని ఆతృతగా ఎదురు చూస్తారు. ఎంతో మంది చెంచల్గూడ జైలు బయట, నాంపల్లి కోర్టు దగ్గర గంటల తరబడి వేచి చూశారు. పోలీసులు అడ్డుకుంటున్నా సరే జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన నేతలు ఒక్కసారి చూడాలని తప్పించారు. ఇన్ని రోజుల తర్వాత జగన్ కనిపిస్తున్నారంటే సాధారణంగానే అందరిలో ఒకలాంటి ఆతృత. జగన్ ఎలా ఉన్నారో, ఎలా పలకరిస్తారో అని ఎదురు చూశారు. నాయకుడు ప్రజలకు ఎప్పుడూ ఒక భరోసాగా నిలబడాలి. ఈ మాటను తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నారు వైఎస్ జగన్. అదే చిరునవ్వు, అదే అభివాదం, అదే ధీమా, అదే నమ్మకం, అదే నిబ్బరం, అదే ఆత్మవిశ్వాసం. తన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం ఏమాత్రం చెక్కుచెదరకుండా కనిపించారు వైఎస్ జగన్. ప్రజలకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నా నేనున్నాను అనే భరోసాను తన చిరునవ్వుతోనే పంపించారు. మా నాయకుడు మా కోసం వస్తాడు, నిర్దోషిగా నిలిచి మమ్మల్ని పాలిస్తాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో నింపారు. నిత్యం తమ మధ్య ఉండే నాయకుడికి దూరమై ఇన్ని రోజులు కావస్తున్నా ప్రజల్లో నిత్యం ఆయన గురించి చర్చ. ఆయన బయటకు వస్తున్నారని తెలిసినా కొన్ని క్షణాలు ఆయన ముఖం కనిపిస్తుంది అని విన్నా చాలు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు. ప్రజల కోసం నిలబడి, ప్రజల తరఫున కలబడి, రేయింబవళ్లు క్షణం విశ్రాంతి లేకుండా 2.5 సంవత్సరాల పాటు సాగిన ప్రస్థానం. కష్టంలో ఉన్న ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇస్తూ ఒక ప్రమాణంలా సాగిన 1000 కిలోమీటర్ల ప్రయాణం. అదే మహానేత వారసుడిగా వైఎస్ జగన్ చేసిన ప్రజాప్రస్థానం.
తన చిరునవ్వుతోనే ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపేవారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ఆశయాల సాధనలో ప్రజల ముందుకొచ్చిన వైఎస్ జగన్ కూడా తన చిరునవ్వును ఎప్పుడూ చెరగనీయలేదు. ప్రజల్లో ఉన్నప్పుడే కాదు, ప్రజలకు దూరమైనప్పుడు కూడా అదే నిబ్బరాన్ని కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆరోపణలపై జైలుకు వెళ్లిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు కనిపించిన ప్రతిసారి జగన్ ఒక భరోసాగానే ఉన్నారు. తనను అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నిలిపిన ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం సడలనీయలేదు. మీకోసం నేనున్నాను అని అభయమిచ్చే అభివాదాన్ని విడనాడలేదు. వెళ్లినప్పటి నుంచి కోర్టుకు హాజరవడానికి బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ ప్రజల ఆశాకిరణంగానే కనిపించారు. ఈ కుట్రలు కుతంత్రాలు ఎంతో కాలం నిలబడేవి కావని తన చిరునవ్వుతోనే చాటి చెప్పారు. మళ్లీ ప్రజల్లోకి వచ్చే రోజు, ప్రజల కోసం నిలబడే రోజు ఎంతో దూరంలో లేదనే మాట ఆయన ప్రతి కదలికలోనూ వినిపించింది. ఆయన హావభావాల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. తనకి జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో తనను చూడడానికి అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించిన జగన్ తన రాక కోసం ఎదురు చూస్తున్న వారిలో కొండంత ధైర్యాన్ని నింపారు. చిన్నారులకు సైతం ప్రత్యేకంగా అభివాదం చేస్తూ కదిలారు. ఇలాంటి సందర్భాలను చూసిన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రజల మధ్యే తమ మధ్యే ఉన్నారన్న భావనను కలిగించాయి. అది నిజమైన నాయకుడు ప్రజల్లో నింపే ఆత్మవిశ్వాసం.